నున్న కుజీ మూవీ రివ్యూ అంటే ఒకసారి చూసేద్దాం. ఈ మూవీ అయితే జీ5 లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడొచ్చు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గానే సస్పెన్స్ లాగా సాగుతూ ఉంటది. కానీ మధ్యలో టైమింగ్ కామెడీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మెయిన్ కామెడీస్ మనం నవ్వలేక చచ్చిపోతాం. మన హీరో అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాడు. అది ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇప్పుడు ఏదైతే కొన్ని ఇది ఉంటాయో ప్రైవేట్ వీడియోస్ అవి తీసుకొని అతనే చూసుకుంటూ ఉంటాడు. దాని తర్వాత ల్యాప్టాప్లో ఫైల్ సేవ్ చేసుకుంటాడు. దాని తర్వాత కంపెనీలో ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ కోసం వస్తారు. వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఫోన్స్ అన్ని తీసుకెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తన భార్య నాకు ల్యాప్టాప్ ఇమ్మీడియట్లీ కావాలి అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత అసలైన మూవీ స్టోరీ లైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ మూవీ చూడాలి. ఈ మూవీ స్టోరీ లైన్ అయితే నేను మొత్తం చెప్పట్లేదు, స్పాయిలర్ అవుద్ది కాబట్టి మీరు మూవీ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంత బాగుంటుంది మూవీ అయితే. మన హీరో ఎక్స్ప్రెషన్స్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కామెడీ మొత్తం చాలా బాగుంటుంది. ఓన్లీ ఈ మూవీ మాత్రం 1 డేలోనే జరిగిపోతుంది. కానీ 2 hours 11 minutes ఉంటుంది అనమాట మూవీ అయితే. ఓకే, చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మలయాళం మూవీ లేకపోతే తమిళ మూవీ తెలియదు, కానీ తెలుగులో అయితే డబ్బింగ్ అయితే అయింది. ఒకసారి వెళ్ళి చూడొచ్చు. తెలుగులో అవైలబుల్ ఉంది. కొన్ని అన్నెసరీ సీన్స్ పెట్టారు అనవసరంగా. ఇది మామూలుగా అయితే 1 hour 45 minutes పెట్టొచ్చు. ఇంకా దీనికి మళ్ళీ సీక్వెల్ అంట. మళ్ళీ పార్ట్ 2 చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయట్లేదు కాబట్టి.